చేస్తున్న రామారావు, వెంకటగిరి పట్టణాన్ని నాశనం చేస్తున్న రామారావు, రామారావుని వెంటనే గత 10 సంవత్సరాల నుంచి నిబంధనలకు విరుద్ధంగా ఇక్కడే టెస్ట్ వేసి ఉన్న రామారావుని వెంటనే వడ్డిపల్లి చెంగయ్య, ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ CITU తిరుపతి జిల్లా అధ్యక్షుడిని. గత 12 రోజుల నుండి వెంకటగిరి మున్సిపల్ కార్యాలయం ముందు మున్సిపల్ కార్మికులు నిరసన దీక్షలు చేస్తూ ఉన్నారు. అయినా కూడా ఈ యొక్క పాలకులు, ఇక్కడ ఉండేటటువంటి చైర్పర్సన్ గారు అయితేనేమి, ఇక్కడ ఉండేటటువంటి మున్సిపల్ కమిషనర్ అయితేనేమి, అసలు వీళ్ళకి క్షేమ గుట్టినట్టు కూడా లేదు, నిమ్మక్క నీరెత్తినట్టుగా వ్యవహరించడం చాలా బాధాకరం, చాలా దురదృష్టకరం అని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. అలాగే ఇప్పటికైనా వెంటనే స్పందించి మున్సిపల్ కార్మికులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల్ని వెంటనే పరిష్కారం చేయాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. లేదంటే ఆందోళన కార్యక్రమం రోజు రోజుకి ఉధృతం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇక్కడ వెంకటగిరి మున్సిపాలిటీలో, చుట్టుపక్కల మున్సిపాలిటీలో, అన్ని మున్సిపాలిటీలో కూడా డైలీ వేజెస్ పద్ధతిన కరోనా సమయం నుండి పనిచేస్తున్నటువంటి వాళ్ళందరినీ కూడా ఆఫ్కాస్లోకి ఎక్కించినటువంటి పరిస్థితి అన్ని మున్సిపాలిటీలో ఉంది. ఈ మున్సిపాలిటీలో దురదృష్టం ఏంటంటే ఇక్కడ ఉండేటటువంటి చైర్పర్సన్ గారు కార్మికుల గురించి పట్టించుకునేటటువంటి పరిస్థితి లేదు. అలాగే ఇక్కడ ఉన్నటువంటి కమిషనరు, ఆయన కూడా కార్మికుల బాధలు, కార్మికుల స్థితిగతులు ఇవన్నీ కూడా పట్టవు. కాబట్టి వీళ్ళు వెంటనే స్పందించాలి. చైర్పర్సన్ గారు పట్టణ ప్రజల కోసము, కార్మికుల కోసం వీళ్ళ సమస్యల గురించి తెలుసుకొని ఇవన్నీ కూడా పరిష్కారం చేయాల్సినటువంటి బాధ్యత ఇక్కడ చైర్పర్సన్ గారికి ఉంది. అలాగే ఈ మున్సిపల్ కమిషనర్ కూడా, ఈ మున్సిపల్ కమిషనర్కి చైర్పర్సన్ వెంటనే చెప్పి ఈ సమస్యలన్నీ కూడా పరిష్కారం చేయాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా కోరుతాను. రేపటి నుంచి ఆందోళన కార్యక్రమాలు ఇంకా ఉధృతం చేసేటటువంటి పరిస్థితికి తీసుకురాకూడదని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇక్కడ వంటవార్పు కార్యక్రమం, రోజువారీగా ర్యాలీ, అలాగే రాష్ట్ర రోకో కార్యక్రమం ఇవన్నీ కూడా రోజువారీగా కొనసాగిస్తామని చెప్పేసి వెనక్కి వచ్చేటటువంటి పరిస్థితుల సమస్యలన్నీ పరిష్కారం అయ్యేదాకా ఈ పోరాటాన్ని కొనసాగిస్తామని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. అలాగే డ్రైవర్లకు జీవో నెంబర్ 36 ప్రకారం డ్రైవర్లకి 24,500 రూపాయలు అన్ని మున్సిపాలిటీలో అమలు చేస్తున్నారు. ఈ మున్సిపాలిటీలో మాత్రం అమలు జరగడం లేదు. కాబట్టి వెంటనే డ్రైవర్లకి 24,500 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి నేను ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను. అలాగే ఇక్కడ గత 10 సంవత్సరాల నుంచి ఇక్కడే టెస్ట్ వేసి వెంకటగిరి మున్సిపాలిటీని నాశనం చేస్తున్నారు రామారావు అని ఆయన శానిటరీ ఇన్స్పెక్టర్ ఉన్నాడు. నా యూనియన్లో చేరండి, నా యూనియన్లో ఆ యూనియన్ పేరు లేదు, నా యూనియన్లో ఉండండి అని చెప్పి ఒక గ్రూప్ను తయారు చేసుకొని వాళ్ళు వచ్చినా రాకపోయినా మాస్టర్ లేయడం, ఈయన యూనియన్లో లేనటువంటి, ఈయన మాటినటువంటి వాళ్ళకి ఆబ్సెంట్ లేయడం, జీతాల్లో కోత పెట్టడం, చాలా కడుపు కోత పెట్టేటటువంటి పరిస్థితి, ఇలా కుటుంబాలు గడవనీయకుండా చేసేటటువంటి పరిస్థితి, కార్మికులపై కక్ష సాధింపు చర్యలకి రామారావు పాల్పడుతున్నాడు. కాబట్టి రామారావుని నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాడు ఇక్కడ 10 సంవత్సరాల నుంచి, ఎక్కడా లేదు ఇది. కాబట్టి వెంటనే ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని రామారావుని ఇక్కడి నుంచి వెంటనే బదిలీ చేయాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. అలాగే ఇక్కడ PF బకాయిలు ఉన్నాయి, అవి కూడా ఇంకా ఇంతవరకు ఆ బకాయిలు కనుక కడితే ఒక్కొక్క కార్మికుని అకౌంట్లోకి ఒక 30,000 రూపాయలు వచ్చి పడేటటువంటి పరిస్థితి, కార్మికులను ఆదుకునేటటువంటి పరిస్థితి. కాబట్టి ఈ సమస్యలన్నీ కూడా వెంటనే పరిష్కారం చేయాలని చెప్పేసి, ఈ సమస్యల పరిష్కారం అయ్యేదాకా ఈ పోరాటాన్ని CITU ఆధ్వర్యంలో పోరాటాన్ని కొనసాగిస్తామని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. అట్లాగే జిల్లా వ్యాప్తంగా ఉండేటటువంటి అన్ని మున్సిపాలిటీలు ఉండేటటువంటి కార్మికులందరూ కూడా సమీకరించి జిల్లా కలెక్టరేట్ వద్ద పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం చేపడతామని చెప్పేసి, మా ఆందోళన కార్యక్రమాల్ని ఉధృతం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.